హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక సినిమా కోసం హీరోలు ఇంత కష్టపడతారా? అంటే ఆ సినిమాకి ఎంత కష్టపడాలి? ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఎక్సర్‌సైజులు జేయాలి? అలాంటివి ఈ డైరెక్టర్ ఎవరైతే అంటే సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టరు ఆ సినిమా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చెప్తా ఉంటారు. అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి ఎక్సర్‌సైజులు చేయాలి అని. సో, దాని ప్రకారంగానే ఈ హీరోలు ఒక అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఉన్నంత యాక్టివ్‌గా గాని, ఎనర్జీ గాని ఇంకొక సినిమాకుండది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక హీరో రీసెంట్‌గా కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యి వైరల్‌గా మారాయి. అతనే జూనియర్ ఎన్టీఆర్. అతడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. అంటే పక్క బాక్స్‌లో వేస్తాను. అయితే ఒకప్పుడు 'ఆది' సినిమా చూసుకుంటే ఎంత బొద్దుగా, ఎంత అందంగా ఉండేవాడు. అదే రాను రాను అంటే సినిమాలకు తగ్గట్టు తన సైజును గాని, తన స్ట్రక్చర్‌ని గాని మార్చుకోవడం జరుగుతా ఉంది. అయితే ఇలా మారడానికి కారణం ఆ సినిమాకు తగ్గట్టు ఆ క్యారెక్టర్‌కున్న ప్రిఫరెన్స్ అలాంటిది. అంటే ఈ క్యారెక్టర్‌కు అలా ఉంటేనే కరెక్ట్ సూట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అలా తయారవుతూ ఉంటారు. కానీ మరీ ఆహ్, మన హెల్త్ కూడా చూసుకోవాలి. తాజాగా ఈ 'ఎన్టీఆర్ వార్' అనే సినిమాలో ఎలా కనిపించాడో మనం చూశాము. చాలా సన్నగా, మరీ బుగ్గలు లోతులోకెళ్ళిపోయి చాలా నీరసంగా కనిపించాడు. ఇంకా 'వార్ 2' దాని తర్వాత 'వార్ 2' కూడా ఉంది. దానికోసం ఇంకా భయంకరంగా తయారయ్యాడు. కానీ ఏది ఏమైనా గూడా వాళ్ళు కొంచెం హెల్త్ పరంగా చూసుకొని, వాళ్ళు కొంచెం హ్మ్, దానికి తగ్గట్టు ఫుడ్ గాని, లేదంటే మినరల్స్ గాని, లేదంటే దానికి తగ్గట్టు కొన్ని కొన్ని వ్యాయామాలు చేస్తా ఉండాలి. లేకపోతే కొంచెం డిలే అవుతుంది. మరీ ఇంత కష్టపడడం ఒక సినిమా గురించి అంటే 'ఎన్టీఆర్' తర్వాతనే ఇంకెవరైనా చెప్పుకోవచ్చు. కొన్ని అంటే మిగతా హీరోలు కూడా ఉన్నారు. కానీ 'ఎన్టీఆర్' దాంట్లో ముందుంటాడు. ఎందుకంటే ఫస్ట్ సినిమా 'రాజమౌళి' తనతో కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, తనతో తీసినప్పుడు చాలా రకాలుగా అనుకున్నాడంట. ఎందుకు అంటే ఎంత ముద్దుగా ఉన్నాడు. అసలు యాక్టింగ్ చేస్తాడా? లేదంటే డాన్స్ పరంగా ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? అనేటువంటి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ ఆ సినిమా అంటే అతనితో చేస్తున్నప్పుడు, అతను చూస్తున్నప్పుడు గాని, మళ్ళీ తన అభిప్రాయం మార్చుకున్నాడు. ఓకే. ఇతను పర్ఫెక్ట్‌గా చేస్తాడు. కానీ ఇంకా కొంచెం ఇతనితో మనం చేయాల్సి ఉంటుంది. అంటే వ్యాయామం గాని, లేదు అంటే వర్కౌట్స్ చేయాల్సి ఉంటుందని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. సరే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే 'ఎన్టీఆర్' ఈ లుక్‌లోకి మారడానికి కారణమేంది? ఓన్లీ సినిమాల కోసమేనా? లేదు అంటే ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమాల పరంగా ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగత స్టైల్, లుక్‌పై మాత్రం ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అలాంటి ఎన్టీఆర్ తాజాగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ కోసం చేసిన కొత్త యాడ్‌తో హాట్ టాపిక్‌గా అయ్యాడు. ఎన్నేళ్లుగా ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తారక్ ఈసారి యాడ్‌లో కనిపించిన లుక్‌తో అందరికీ షాక్ ఇచ్చాడు. సాధారణంగా ఎనర్జిటిక్, స్ట్రాంగ్ లుక్‌లో కనిపించే ఎన్టీఆర్ ఈ యాడ్‌లో గుబురుగా గడ్డం పెంచి కొంచెం సన్నగా, నీరసంగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయో అవి మలబార్ అంటే ఒక గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీకి కొన్ని సంవత్సరాలుగా అంబాసిడర్‌గా ఆయన ఉంటున్నాడు. సో, దానికోసం ఒక కొత్త యాడ్‌ను తయారు చేస్తున్నారు. ఆ యాడ్‌లో ఈ ఎన్టీఆర్‌ని చూసినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే మరీ సన్నగా ఆహ్, బక్ అంటే గడ్డం పెంచుకొని చాలా నీరసంగా అనిపించినట్టు తెలుస్తా ఉంది. ఇంకొకటి ఏంది అంటే 'త్రిబుల్ ఆర్'తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల మలబార్ జ్యువెల్లరీ యాడ్‌లో కొత్త లుక్‌తో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. గుబురుగా గడ్డం, సన్నబడిన శరీరంతో కనిపించిన ఎన్టీఆర్‌పై నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. హెయిర్ స్టైల్ బాగోలేదంటూ గత యాడ్‌తో పోల్చుతూ విమర్శలు చేశారు. అయితే 'వార్ 2' కోసం ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ మెయింటైన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్న అభిమానులు మాత్రం తారక్‌కు గట్టి మద్దతుగానే నిలుస్తున్నారు. ఇందులో ట్రోలింగ్ జేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని వ్యక్తిగత కారణాలుంటాయి. ఒకటి సినిమా కోసం గావచ్చు, లేదు అంటే తను హెల్త్ పరంగా కావచ్చు. ఏది ఏమైనా గూడా మనం ఈ సందర్భంలో తారక్‌కు అంటే ఎన్టీఆర్‌కి మనం సపోర్ట్‌గా నిలవాలే తప్ప
ఎలాంటి ట్రోలింగ్, గడ్డం బాగాలేదు, బక్క చిక్కిపోయాడు, సన్నగా ఉన్నాడు అనేటువంటివి చేయడం చాలా తప్పు. ఇంకా అతని గురించి మనం మాట్లాడుకుంటే తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తన టాలెంట్‌తో స్టార్డమ్ సంపాదించిన తారక్ నటన పరంగా ఎన్నో మైలురాళ్లను దాటాడు. 'ఆది', 'సింహాద్రి'తో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఎన్టీఆర్ 'యమదొంగ', 'రాఖీ', 'బృందావనం' లాంటి చిత్రాలతో తన నటనలతో వర్సలిటీ చూపించాడు. అంటే వర్సటైలిటీ అంటే తన బాడీని 'ఆది' గాని, 'సింహాద్రి' గాని ఆ సినిమాలో ఎలా ఉన్నాడు, 'యమదొంగ', 'రాఖీ', 'బృందావనం' సినిమాలో ఎలాగున్నాడు. అంటే అప్పటికి, ఇప్పటికి తన స్ట్రక్చర్‌లో చూసుకున్నట్టయితే చాలా రకాలుగా పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే అప్పుడు లావుగా, బొద్దుగా, చాలా అందంగా ఉండేవాడు. కాలక్రమేణా అంటే కాలం మారుతున్న కొద్దీ మనుషులు మారాలి కాబట్టి తను సినిమాలకు తగ్గట్టు తన స్ట్రక్చర్‌ని మార్చుకుంటూ తనకు తగ్గ వ్యాయామాలు గానీ, జిమ్‌లు గానీ చేస్తూ వచ్చాడు. సో, అప్పటికిప్పటికి ఎంత కష్టపడ్డాడో మనకర్థమైతుంది జూనియర్ ఎన్టీఆర్. అతనికి అప్పటికి, ఇప్పటికి చాలా కష్టపడుతూనే వచ్చాడు. ఇంకొకటి ఏంది అంటే ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన 'త్రిబుల్ ఆర్' సినిమా ఆయన కెరీర్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ చూపించిన ఎమోషన్, ఇంటెన్సిటీకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆ సినిమా తర్వాత తారక్ పేరు గ్లోబల్ హీరో జాబితాలో చేర్చింది. 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చిన 'దేవర' సినిమా మరోసారి బ్లాక్ బస్టర్ అందుకొని ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఇటీవల వచ్చిన 'వార్ 2' రూపంలో ఆయనకు ఎదురైన ఫలితం మాత్రం ఆశించినట్టుగా లేదు. అయితే ఇంకొక విషయం ఇక్కడ చూసుకున్నట్టయితే 'త్రిబుల్ ఆర్'లో తన అంటే నటించిన విధానానికి ఆస్కార్ అవార్డ్ ఇచ్చినా అది ఇంకా తక్కువనే నాకు తెలిసైతే. ఎందుకు అంటే 'కొమరం భీమ్' అనే సాంగ్‌లో అతను చేసిన యాక్టింగ్‌కి, అతనిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఆ పాటకు తగ్గట్టు న్యాయం చేశాడు. అంత బాగా యాక్ట్ చేశాడంటే అసలు ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి గానీ, ఆ సాంగుకు తగ్గట్టు ఆ యాక్టింగ్ గానీ చాలా చక్కగా నటించాడని మనం చాలానే విన్నాము, చూశాము కూడా. అలాంటి యాక్టరు మరి ఇలా ఎందుకు అయిపోయాడనేది కొంచెం అభిమానుల్లో నిరాశనే అంటే కొంచెం ఆందోళనే కలిగిస్తున్న విషయం. మనకింకా క్లారిటీ రాలేదు. అంటే హెల్త్ పరంగానా? లేదంటే మూవీ పరంగానా? లేదంటే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అనేది ఇంకా మనకైతే రాలేదు. సో, ఇంకా మనం అంటే ఎన్టీఆర్ గారి గురించి మనం తెలుసుకుంటే లుక్ అంటే నటన ముఖ్యం. తారక్ ఎప్పుడు తన పనితోనే మాట్లాడతాడు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు చేయడం జరిగింది. ఏదేమైనా ఒక లుక్‌తో ఇంతటి చర్చ జరగడం ఎన్టీఆర్ క్రేజ్‌కు నిదర్శనం. ట్రోల్ తాత్కాలికమే అయినా తారక్ అభిమానుల ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదని మరోసారి రుజువైంది. ఖచ్చితంగా లుక్ అంటే నటన ముఖ్యం. ఎప్పుడైతే ఇప్పుడు ఏ లుక్‌లో ఉన్నా గూడా 'పేనసరి' దీనికి ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పాలంటే 'పేనసరి' 'బిగ్ బాస్' విన్నరు ఒకతను విన్ అయిండు. అతను అంటే చూడ్డానికి బాగా లేకపోయినప్పటికీ గూడా అతని నటన గాని, అతని యాక్టింగ్ గాని, అతని స్కిల్స్ గాని బాగున్నాయి గాబట్టి అతను విన్నర్ అయిపోయిండు. ఎప్పుడైనా ఒక అంటే ఒక హీరోకి లుక్ ఎంత ముఖ్యమో నటన గూడా అంతే ముఖ్యం. లుక్ లేకపోయినప్పటికి గూడా నటన ఉంటే ఎక్కడైనా సస్టైన్ గావచ్చు. సో, ఏది ఏమైనా గూడా తన నటనను చూడాలే తప్ప తన లుక్‌ను అంటే తన ఆకారాన్ని గాని చూడకూడదు. ఎప్పుడైతే మనం ఆకారాన్ని చూస్తామో నటన మనకు కనిపించదు. కేవలం ఆకారమే కనిపిస్తున్నది. అంటే ముఖంలో అందం గాని, బాడీ స్ట్రక్చర్ గాని ఎప్పుడైనా చూసి మనిషిని జడ్జ్ చేయకూడదు. అది చాలా తప్పు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఒక సినిమాని సినిమా లాగానే చూడాలి. ఒక నటనని నటన లాగానే చూడాలి. అంటే నటన అంటే ఆ క్యారెక్టర్‌కి తగ్గ న్యాయం చేయాలి. అలాంటప్పుడే ఆ సినిమా ఫుల్‌ఫిల్ అవుతుంది.